ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, అలానే ముఖ్య అతిథిగా వచ్చేసిన మన గౌరవనీయులు పెద్దలు బొత్స సత్యనారాయణ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి మనందరం మన కుటుంబ సభ్యులందరూ కలవడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా ఎన్నికల్లో మరి నా కోసం మీరందరూ ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. దాన్ని మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పుడు మన ఎన్నికల ఫలితాలు వచ్చి 10 నెలలు అవుతుంది. మరి ఈ 10 నెలల్లో ఏం జరిగింది, ఈ కొత్త ప్రభుత్వం ఏం చేసింది? కేవలం అరాచకం, రౌడీయిజం, గూండాయిజం, కేసులు తప్ప ప్రజల్ని గాలి కొనేసింది. ఒక్కటంటే ఒక్క పథకం కూడా, చెప్పిన పథకం ఒక్కటి కూడా ఏది ఇవ్వట్లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్తే చెప్పులతో కొట్టే పరిస్థితి ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు నిన్నే గ్యాస్ సిలిండర్ 50 రూపాయలు పెట్టడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం భాగస్వాములు ఎవరు? ఇదే తెలుగుదేశం పార్టీ ఉంది కేంద్ర ప్రభుత్వంలో. మరి గతంలో రేట్లు పెరిగితే ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు. మరి ఈ రోజు వాళ్ళందరూ ఆ రోజు ఏమైపోయింది. అలానే పెట్రోల్ రేట్ 2 రూపాయలు పెంచారు. గ్యాస్ ఫ్రీగా ఇస్తామంటారు, 50 రూపాయలు పెంచుతారు. అదేంటి ఎవరికి అర్థం కాదు. అన్ని అబద్ధాలు, మోసాలు, కేవలం డబ్బులు సంపాదించుకొని వారి మనుషులు అంటే వారికి మేపడం తప్ప ఏమీ లేదు. మరి వీరందరికీ మరి ఇప్పుడు మనం మళ్ళీ 1 సంవత్సరం టైం ఇచ్చాం. మరి ముందు మనం అందరం కలిసి ఎన్నో కార్యక్రమాలు చేయాలి. అన్ని ప్రజలు చెప్పాలి. ప్రజలు చెప్పి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేలాగా మనం కష్టపడాలి. మన ఈ ప్రోగ్రామ్ ని అరేంజ్ చేసిన పెద్దలందరికీ, అలానే ముఖ్యంగా ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ డిఎన్ఆర్ గారు, మరి ఆయన నిద్రపోలేదు. ఇదంతా ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేయడానికి చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఇలానే మళ్ళీ ప్రతి మీ గ్రామం అందరూ రావడం జరుగుతుంది. మన మీ సమస్యలు ఇంకా తెలుసుకుంటూ మరి ముందుకెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలి. దానికోసం మనందరం కష్టపడాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మన జెండా